సాయిరామ్ అండి, అందరికీ నమస్కారం. మనం క్రిందటి నెల అర్జున విషాదయోగం మీద నిర్వహించినటువంటి స్పెషల్ క్లాస్కి చాలా చక్కటి స్పందన వచ్చింది. ఆ క్లాస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే అర్జున విషాదయోగంలో అర్జునుడు స్వజనుల మీద వ్యామోహం వల్ల, అలాగే కులధర్మాలు నాశనం అయిపోతాయి, వంశం నాశనం అయిపోతుంది అనే బాధతోటి తన కర్తవ్యాన్ని కూడా వదిలిపెట్టి వేసి తన గాంధీవాన్ని జారవిడిస్తాడు అని తెలుసుకున్నాం. అయితే తర్వాత ఏమవుతుంది? అర్జునుడు యుద్ధం చేస్తాడా? మళ్ళీ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడా? ఏ విధమైన ఉపదేశం చేయడం వల్ల పరమాత్మ అర్జునుడు మళ్ళీ తన కర్తవ్యాన్ని నిర్వహించగలుగుతాడు అనేది మనం సాంఖ్యయోగంలో తెలుసుకుంటాం. అయితే అర్జునుడు యుద్ధం చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నామేమో. మనం కూడా ఎన్నో వ్యామోహాల వల్ల, ఎన్నో బాధల వల్ల, లేకపోతే ఏదో భయాల వల్ల మన కర్తవ్యాన్ని వదిలివేస్తూనే ఉంటాం. కాబట్టి మళ్ళీ మన కర్తవ్యాన్ని నిర్వహించుకోవాలి అంటే మనకు కూడా ఆ పరమాత్మ బోధించినటువంటి గీతోపదేశం అనేది చాలా అవసరం. అయితే ఈ అధ్యాయం మీద అంటే సాంఖ్యయోగం మీద ఈ నెల 26వ తారీఖు అంటే శివరాత్రి రోజు అండి, మధ్యాహ్నం 3 గంటలకి మన స్పెషల్ క్లాస్ నిర్వహించుకుంటున్నాం. అయితే ఈసారి విద్యార్థులందరికీ కూడా నేను స్పెషల్గా అంటే ప్రత్యేకించి విన్నవించుకుంటున్నాను. తప్పకుండా ఈసారి మీరు ఈ క్లాస్కి రండి. మీకు ఎలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం అయితేనే, లేకపోతే మాకు పరీక్షలు ఉన్నాయి మేడం అంటారేమో. ఇది మీ గురించి ప్రత్యేకించి అంటే మీలో ఉన్న పరీక్షల మీద ఉన్నటువంటి భయాన్ని తొలగించి మీలో ఆత్మస్థైర్యం కలిగించే విధంగానే ఈ క్లాస్ ఉంటుంది తప్ప మీ సమయాన్ని వృధా చేసేటట్టుగా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఒకవేళ నేను చెప్పినటువంటి 1.5-2 గంటల సమయంలో మీకు ఏదైనా ఒక విషయం ఉపయోగపడింది అనుకోండి, నేను చేసిన కృషికి ఫలించింది అని సంతోషిస్తాను. ఒకవేళ ఏది మీకు నచ్చలేదనుకోండి, మనం ఎన్నో విషయాలు నచ్చినా నచ్చకపోయినా మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అందులో ఇది కూడా ఒకటిగా భావించండి. కాకపోతే భగవద్గీత మనకి ఎలా ఉపయోగపడుతుంది, అందులో ఈ అధ్యాయం మనకి ఎలా ఉపయోగపడుతుంది తెలియాలి అంటే ఖచ్చితంగా ఒకసారైనా క్లాస్కి రావాలి కదండి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అసలు భగవద్గీత ఏం చెప్తుంది, భగవద్గీత మనకి నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, అందులో సాంఖ్యయోగం అనేది చాలా చాలా ముఖ్యమైన యోగం అండి. ఇది మనలో ఉన్న అనేక భయాల్ని దూరం చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ క్లాస్కి వచ్చి మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకొని ఆత్మస్థైర్యం కలిగే విధంగా ఈ ఉపదేశాన్ని పొందుతారు అని చెప్పి నేను ఆశిస్తూ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.